ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారు అనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఇంక ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటో తెలుసా? పొంగల్ అన్నమాట. అంటే ఆ పొంగల్ నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటి అనేది మీరైతే ఈ వీడియోలో చూస్తారనమాట. ఇంకా నేనైతే దానికోసం ఇదిగోండి రైస్ ఉంటది కదా కప్పు, దాంతో అయితే ఒక కప్ అయితే రైస్ అయితే తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను అనమాట పప్పు. ఇది వచ్చేసి ఏంటంటే పెసరపప్పు అనమాట. ఇంకా పెసరపప్పు కూడా ఇంకో గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. ఈ వింటర్కి అయితే వేడి వేడిగా తినాలి అంటే మాత్రం ద బెస్ట్ అండి. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మన హెల్త్కి అంటే వింటర్కి తగ్గట్టు చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. అల్లమే కానీ మిరియాలే కానీ. ఇంకా దీన్ని అయితే కొంచెం రోస్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు పప్పు వేయించుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని సిమ్లో పెట్టేసి కొంతసేపు అయితే వేయించుకోవాలన్నమాట. ఇంకా పప్పు మనం ఫ్రై చేసుకునే లోపు ఇంకా తాలింపులోకి కావాల్సిన కొన్ని జీడిపప్పులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మధ్య మధ్యలో పెట్టుకుంటూ తింటాం అనుకోండి, ఆహా, ఇంకా 2 ముద్దలు ఉంటే బాగుండు అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఒక 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. వాటిని పక్కకు పెట్టుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు అనమాట. కరివేపాకు మంచి ఫ్లేవర్ అంటే స్మెల్ ఉన్న కరివేపాకు తీసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి కరివేపాకు కూడా తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా మధ్య మధ్యలో వచ్చేసి ఇంకా ఒక్కొక్కసారి ఈ పప్పు నీలా ఇలా మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మిరియాలు అనమాట. పొంగల్లో మిరియాలు కంపల్సరీ అండి. ఇంకా ఒక 2-3 ఎండుమిర్చి పక్కకు పెట్టుకోండి. ఇదిగోండి పప్పు ఇలా మధ్య మధ్యలో కొన్ని బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. కొన్ని ఎల్లో కలర్లో, కొన్ని బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆ రైస్లో వేసేసుకోవాలన్నమాట. దీన్ని ఒక 2 సార్లు కడిగేసుకుంటున్నాను. ఇదిగోండి పప్పుని 3 టైమ్స్ అయితే మంచి కడిగేసుకున్నాను అనమాట. ఇంకా కడిగేసుకున్న తర్వాత ఇది ఒక గ్లాస్ రైస్, అదేవిధంగా ఒక గ్లాస్ పప్పు కాబట్టి నేను వచ్చేసి 5 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. 1 2 3 4 సరిపోతాయండి 5 గ్లాసెస్. ఎక్కువ పోసామనుకోండి మొత్తం పొంగిపోతుంది అనమాట. ఇంకా అందుకోసం 5 గ్లాసెస్ అయితే పోసుకున్నాను. ఇంకా నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, నెక్స్ట్ దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ కావాలి అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. కుక్కర్ పెట్టేసుకోవడమే అనమాట. సిమ్లో పెట్టేసి పెట్టుకోవాలండి. హైలో పెట్టేసామనుకో మొత్తం పొంగి
ఇదిగోండి ఎంత బాగా కుక్ అయిపోయిందంటే అంత బాగా కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని అయితే మంచి స్మాషర్ తోటి స్మాష్ చేసుకుంటున్నాను. నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను అనమాట. ఇప్పుడు మన కన్సిస్టెన్సీ ఎలా కావాలో అంతవరకు వాటర్ అయితే పోసుకోవచ్చండి. ఇంకా వేడి నీళ్ళు పోసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నాకు వేడి నీళ్ళు అందుబాటులో లేవు, అందుకనే చల్లటి నీళ్ళు అయితే పోసాను అనమాట. ఇంకా వాటర్ పడతాయి ఇందులోకి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నెక్స్ట్ దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఎందుకంటే వాటర్ చల్లటివి పోసాం కాబట్టి ఇది మనకి వేడెక్క. నెక్స్ట్ ఇంకా పోపు పెట్టుకున్నాం అనమాట. పోపు వేయండి దీనికి మెయిన్ హైలైట్. ఎందుకంటే పోపు మనం ఎంత బాగా పెట్టుకుంటే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని పోపు పెట్టుకోవాలి. అప్పుడు ఆ నెయ్యి తోటి నోట్లో పెట్టుకుంటే ఇట్లా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ నాకు బాగా నచ్చిన పొంగల్ ఎక్కడ తిన్నామో తెలుసా? ఆల్మోస్ట్ ఒక 6 years బ్యాక్ మేము మధురై వెళ్ళామన్నమాట. అక్కడ ఒక హోటల్లో తిన్నామండి పొంగలు. వా, ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందన్నమాట. 1 2 3 ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే వేసాను అనమాట. ఎందుకంటే ముందు ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంకా 3 టేబుల్ స్పూన్లు వేసాను. మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చు. ఇది కొంచెం ఆయిల్ బాగా వేడెక్కాలన్నమాట. ఆయిల్ బాగా వేడెక్కితే ఏంటంటే జీలకర్ర ఆవాలు ఉన్నాయి కదా, అవి మంచిగా వేగుతాయి అన్నమాట. అవి వేగిన స్మెల్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవరు ఈ రైస్లోకి అంటే ఈ పొంగల్లోకి మళ్ళీ టేస్ట్ ఇస్తుందండి. అందుకోసమే కొంచెం మంచిగా వేడెక్కని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటంటే ఎండుమిర్చి, ఇంగువ కూడా ఎక్కువ వేసుకోండి, భలే టేస్టీగా ఉంటుంది ఇందులో మాత్రం. సన్నగా తరిగిన అల్లం, పెట్టుకునే జీడిపప్పు ఉంది కదా, ఆ జీడిపప్పుతో పాటు కొంచెము పసుపు కూడా వేసేసుకొని ఇంకా దీన్ని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట పోపుని. మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే ఏమవుతుంది అడుగంటికి పోతాను అని. దీన్ని కలుపుతూ ఉండాలి, దాన్ని కలుపుతూ ఉండాలి. పోపు మంచి ఫ్రై అయిపోయిన తర్వాత మనము మంచి కలిపివ్వండి. పోపు మొత్తం కలిపేలాగా మంచిగా పోపు మొత్తం కలిసేలాగా మంచి కలిపేసుకోవాలన్నమాట. ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోవాలన్నమాట. సాల్ట్ సరిపోలేదు అనుకోండి, ఈ టైంలో కొంచెం సాల్ట్ వేసేసుకోండి అనమాట. ఒక 2 minutes ఉంచేసి ఇంకా ఫైనల్ టచ్గా 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలన్నమాట. పొంగుల్లో నెయ్యి ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ కావాలి అనుకున్నారు అనుకో, తినేటప్పుడు మళ్ళీ కొంచెము కాచిన నెయ్యి అయితే వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి వేడి వేడిగా పొంగల్ అయితే, కమ్మనైన పొంగలి. అబ్బా, అసలు ఈ వింటర్కి అయితే ద బెస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా, నైట్ డిన్నర్కి అయినా
చూసారు కదా. ఇదిగోండి వేడి వేడిగా పొంగల్ అయితే చేసేసారనమాట. ఇది నా స్టైల్లో ఇంట్లో మా పిల్లల కోసం మా హస్బెండ్ కోసం అయితే చేసే పొంగల్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. ఇందులో మిరియాలు వేస్తాము, అల్లం వేస్తాము, ఇంకా అన్ని వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు ప్రోటీన్ కూడా ఉంటుంది అనమాట. దట్టు ఈజీగా అయిపోతుందండి. విత్ ఇన్ 5 to 10 minutes లో మనం ఈజీ కుక్ చేసుకోవచ్చు. ఈ వింటర్కి ద బెస్ట్ రెసిపీ అనిపిస్తుంది అనమాట నాకైతే నైట్ డిన్నర్లోకి. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి అది ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్, టేక్ కేర్.